పొట్టి శ్రీరాములు నెల్లూరు రూరల్ పరిధిలోని బీసీ బాలుర వసతి గృహంను సందర్శించిన సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య విద్యార్థులను అడిగి అక్కడి వసతులను గురించి భోజన విషయంలను గురించి తెలుసుకున్నారు. వసతి గృహంలోని దేవల్లు రేవంత్ పుట్టినరోజు సందర్భంగా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచారు. తదనంతరం విద్యార్థులతో కలిసి భోంచేశారు. భోజనం బాగుందని వార్డెన్ మస్తానయ్యని వంట చేయువారిని అభినందించారు. మంచి వార్డెన్ మంచి వర్కర్లు ఉన్నందున విద్యార్థులకు విద్యా అభివృద్ధికి ఎంతో మేలని తెలిపారు. వీరితో పాటు మంచి జిల్లా ఆఫీసర్ కూడా ఉన్నందున మీరు బాగా చదివి అభివృద్ధి చెందాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ మస్తానయ్య, ట్యూటర్లు, వర్కర్లు పాల్గొన్నారు. రేవంత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన హాస్టల్కి గౌరవనీయులు పెద్దలు ఉల్లిపాయల శంకరయ్య సారు రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షులు వారు మరి మన రేవంత్ వాళ్ళ పేరెంట్స్ మన హాస్టల్కి వచ్చి కేక్ తీసుకొచ్చి కట్ చేసి రేవంత్కి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ శంకరయ్య సార్ గారు మనందరూ ఉద్దేశించి మన హాస్టల్లో పిల్లల చదువుకు ఉద్దేశించి వారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నేను ఎక్కడితో రావడం జరిగింది. ఇక్కడ అంతా కూడా పరిశీలించక చాలా చక్కగా బాత్రూమ్తో సహా వంట రూమ్స్, ఈ యొక్క వంటలు అన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం అభినందనీయం. అదేవిధంగా ఈరోజు మీ విద్యార్థి రేవంత్ పుట్టినరోజు సందర్భంగా కూడా మనం అందరం కూడా ఈరోజు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాం. రేవంత్ ఒక్కడిదే పుట్టినరోజు పండుగ కాదు, మన అందరిది కూడా, మీ అందరిది కూడా ఈరోజు పుట్టినరోజు పండుగ. విద్యార్థులు అందరూ కూడా స్నేహపూర్వకంగా మెలిగి అందరూ కూడా అన్నదమ్ములు మాదిరి కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు మంచి నడవడికలను నేర్చే విధంగా మంచి వార్డెన్లు ఉన్నారు, అదేవిధంగా టోటల్ ఉన్నారు, మంచి భోజనాన్ని అందించే వర్కర్లు ఉన్నారు. కాబట్టి ఏంటంటే వీరందరూ కూడా మీకు దొరకడం చాలా సంతోషకరమైన విషయం. మీరు చేయాల్సింది ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఈ విధంగా మనకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. కాబట్టి మీరంతా కూడా చక్కగా చదువుకొని మంచి ఉన్నత శిఖరాలకు చేరాలి. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి విద్యార్థి కూడా ఒక పెద్ద ఆఫీసర్గా కావాలని మనసులో అది ఒక ఇదిగా పెట్టుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి. అదేవిధంగా మీకు ఈరోజు జిల్లా ఆఫీసర్ కూడా చాలా మంచి ఆఫీసర్ దొరికినారు. కాబట్టి మీరు బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 10వ తరగతి విద్యార్థులు మీకు ఒక ఇది మంచి క్రిటికల్ సమయం, మంచి మీరు ఎంత అభివృద్ధి చెందేదానికైనా సరే ఈ మార్కులు కూడా చాలా అవసరం. కాబట్టి ఏంటంటే 10వ తరగతి విద్యార్థులు ఈ 3 నెలల్లో శ్రద్ధగా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదువుకొని బాగా మంచి మార్కులు సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ 10వ తరగతి విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ అంటే 1, 2, 3 ఫస్ట్, సెకండ్, థర్డ్లో వచ్చిన విద్యార్థులకు, ఈ హాస్టల్ విద్యార్థులకు
నేను వారికి మంచి అవసరమైన వారికి ఉపయోగకరమైన వస్తువులు, గిఫ్ట్స్ కానీ ఏదైనా బహుమతులు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పదవ తరగతి పాస్ అయిన తర్వాత ఎవ్వరు కూడా చదువు మానద్దు, ఖచ్చితంగా చదువుకోండి. పాలిటెక్నిక్ అయితేనేమి, ఐటీఐ అయితేనేమి, ఇంటర్ అయితేనేమి, మీకేం కావాలన్నా కూడా మన మస్తానయ్య గారికి చెప్పండి. వారి ద్వారా నేను ఎక్కడ మీకు ఏం కావాలన్నా ఇంటర్ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఐటీఐలో కానీ ఆ ఏర్పాట్లు కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అయిపోయిన తర్వాత గమ్ముగా ఇంతవరకు చాలు లేని మాత్రం అనుకోవద్దు. ఏ ఒక్క విద్యార్థి కూడా మీకు అన్ని రకాలుగా అన్ని వసతులు ఉన్నాయి. మనకి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ప్రభుత్వ హాస్టల్స్ ఉన్నాయి, మన హాస్టల్స్ కూడా ఉన్నాయి. ప్రైవేటు హాస్టల్స్లో, ప్రైవేటు స్కూల్స్లో చదివే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా మాట్లాడి నేను ఫీజు కన్స్ట్రక్షన్ కూడా ఇప్పిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను ఇచ్చిన అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చిన మన వార్డెన్ గారికి, అదేవిధంగా జిల్లా ఆఫీసర్ గారికి అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.